ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈ రోజండి మేము ఇండోనేషియా వచ్చాం అనమాట. అంటే థాయిలాండ్ నుంచి ఇండోనేషియా వచ్చాము. థాయిలాండ్ నుంచి ఇండోనేషియా వచ్చేసరికి 3 hours జర్నీ అనమాట. అయితే ఇక్కడ వెదర్ వచ్చేసరికి హాట్ గానే ఉంది. థాయిలాండ్ ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే ఉందండి. కాకపోతే ఇక్కడ ఈ రోజు మేము ఈవినింగ్ వచ్చాము. ఈ రోజు మార్నింగ్ కొంచెం వర్షం పడేసరికి మామూలుగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మేము ఇక్కడ చూడటానికి కదా, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఉంది, ఆయనైతే ఆఫీస్కి వెళ్ళారు. నేను మా బాబు జస్ట్ దగ్గరలో ఏమున్నాయో చూసొద్దాం అని చెప్పి అనుకుంటున్నాము. నేను చూపిస్తాను ఏ ఏరియాలు మేము చూసింది అవి మీకు తప్పనిసరిగా చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మేము స్టే చేసిన హోటల్ 5 star అనమాట. ఇది కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ మీకు హోటల్ చూపిస్తాను, అసలు హోటల్ కాస్ట్ ఎంత. చాలా లోపలంతా కూడా మంచి అరేంజింగ్స్ అయితే చేశారు, చాలా బాగుంది. రిసెప్షన్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అరేంజ్మెంట్ అంతా కూడా చాలా నీట్గా చేశారనమాట. లోపలంతా కూడా చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట. అయితే ఇక్కడండి ఇది వచ్చేసరికండి మేము ఇండోనేషియాలో జకార్తాలో దిగామన్నమాట. మాకు ఇక్కడ బుక్ చేశారు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు ఆఫీస్ అనమాట, ఇక్కడ 2 hours దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడైతే సైట్ సీయింగ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. మేమేంటంటే ఒక మాల్ ఉంది పక్కనే, అది చూద్దాం అనుకుంటున్నాను. నేను మా బాబు వెళ్దాం అనుకుంటున్నాము. అయితే మీకు రిసెప్షన్ అది చూపిస్తాను, మేమున్న హోటల్ రూమ్ అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఇక్కడ మనకి వీళ్ళకండి కరెన్సీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనది ₹1 అయితే వీళ్ళది 190 రూపాయలు అనమాట. అంటే రూపాయ అంటారు వీళ్ళు కూడా. మనం రూపాయి తెచ్చుకుంటే ఇక్కడ ₹190 ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే వీళ్ళవన్నీ లక్షల్లో ఉంటాయండి కరెన్సీలు. ₹1,00,000 నోట్లు కూడా ఉంటాయి అన్నమాట. అలానే చీప్గా ఏమి ఉండదు, వీళ్ళ లక్షల్లోనే మనం కొనాల్సి వస్తుంది. అది మేము షాపింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము పక్కన మాల్లోకి. అప్పుడు అది కూడా మీకు అంటే కుదిరితే నేను చూపిస్తాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇది నైట్ వ్యూ అనమాట. అయితే ఇక్కడ ఇవన్నీ ఎంబసీస్ ఉన్నాయి ఈ ఏరియా అంతా కూడాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఫుడ్ అది చూడాలి, మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందో లేదో. ఇంకోటి ఏంటంటే మన ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు ఇండియన్ ఫుడ్ చేస్తున్నారు అన్నమాట. మన అడుగుతారు వాళ్ళు, మీకు ఏది సరిపడుతుంది సరిపడదు, ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అది చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇప్పుడు రూమ్లోకి వెళ్దాం పదండి, రూమ్ చూపిస్తాను మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందనేది. ఓకే, రూమ్లోకి వెళ్దాము. ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనకు కనిపించేది టాయిలెటేనండి. ఇక్కడ చూద్దాం. టాయిలెట్ వచ్చేసరికి సైజ్ అయితే పెద్దగా అనిపిస్తుంది, చాలా నీట్గా ఉంది. అన్ని టవల్స్ అన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి బాతింగ్ టబ్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే షవర్ రూము. ఇందులో అన్ని షవర్ జెల్స్ అన్నీ పెట్టారు. లోపలంతా కూడా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లెట్రిన్ పాట్ సపరేట్ రూమ్లో పెట్టారండి. ఇక్కడ యాడ్ లేదు బాత్రూంలో. ఇది కొంచెం మనకి ఇండియన్ కల్చర్ లాగా అనిపించింది అనమాట, చాలా నీట్గా అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చిన్నదంటే షేవింగ్ చేసుకోవటానికి ఒక సపరేట్గా ఉంది. ఇది రూమ్ వ్యూ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇదిగో చూడండి, ఇదంతా కూడా మన డ్రెస్సింగ్ ఏరియాగా పెట్టారు. నెక్స్ట్ రూమ్లోకి వెళ్దామండి. రూమ్ వచ్చేసరికి చాలా స్పేషియస్గా ఉంది. మేమైతే ఎక్స్ట్రా బెడ్ తీసుకున్నాం, మా బాబు కూడా ఉన్నాడు కదా. చాలా నీట్గా అనిపిస్తుంది రూము. ఈ హోటల్ వచ్చేసరికి మ్యాండరిన్ ఓరియంటల్ అనమాట, 5 starది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కర్టెన్స్ అన్నీ కూడా సెన్సర్స్ అనమాట. జస్ట్ మనం టచ్ చేయగానే ఓపెన్ అయిపోతాయి. ముందు సోఫా ఉంది చూడండి, పక్కన టేబుల్ ఇచ్చారు. ఇదంతా సిట్టింగ్ ఏరియా లాగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది ఇది కూడా. మరి కింద ఏం చేశారంటే అంతా కార్పెట్ అనమాట కిందంతా కూడా. ఇంకోటి ఏంటంటే బెడ్ పక్కనే కూడా ఒక టేబుల్ వేసారు కూర్చోటానికి, అది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ఇది ఎక్స్ట్రా బెడ్ ఒకటి, నైట్ ల్యాంప్ ఒకటి ఇటు సైడ్న ఉంది. ఇంకా చూడండి ఎంత బాగుందో. కిందంతా కూడా ఎంత నీట్గా అనిపించిందంటే నాకు చాలా బాగా నచ్చింది రూమ్ అయితే మాత్రం. ఇక్కడ చూడండి, బెడ్ పక్కనే ఒక అంటే చిన్న టేబుల్ లాగేసారు. ఇది కూడా చాలా బాగుందన్నమాట. అయితే ఇంకా నాకైతే ఫుల్ మైండ్ పీస్గా అనిపించింది హోటల్ చూడంగానే. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా మన స్టోరేజ్, అంటే మన బ్యాగ్స్ అవి పెట్టుకోవటానికి. ఇక్కడ వచ్చేసరికి అన్ని ప్రెస్ అన్నీ కూడా పెట్టారు. అండ్ మన ఇది బాతింగ్ డ్రెస్సెస్ ఉంటాయి అవి ఒకటి ఉన్నాయి. చెప్పుల దగ్గర నుంచి అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారనమాట వీళ్ళు. లోపలంతా కూడానేమో ఫ్రిడ్జ్ ఉందండి, అన్నీ పెట్టున్నాయి లోపల. కాఫీ మేకరు, టీ మేకర్స్ కూడా ఉన్నాయి. ఇదిగో పొద్దున పూట మీకు చూపిస్తాను చూడండి, బయట అంతా ఈ విధంగా లుక్ ఉందన్నమాట, చాలా బాగుంది వ్యూ అంతా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మేము ఫుడ్ సెషన్లోకి వెళ్తున్నాము.
ఎందుకంటే నేను వెజ్ తింటాను కాబట్టి నాకు స్పెసిఫిక్గా కొన్నే ఉంటాయి ఇక్కడ వెజ్ తినే వాళ్ళకి కష్టం అండి, ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్కి అయితే పర్లేదు. ఇక చూడండి ఇవన్నీ మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చాము. మేమున్న 3 డేస్లో మేము ఇచ్చినవి అన్నీ ఒకసారే చూపిస్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు కాదు. ఇది చూడండి, ఇది వచ్చేసరికి ఏంటి మన పకోడీ లాగా ఉంది. ఇదేమో మనకి వెజిటేబుల్స్తో అంటే అన్ని బాయిల్ చేసి ఉన్నాయి వెజిటేబుల్స్ అనమాట. ఇది కార్న్ ఫ్లోర్తో చేసిన పకోడీ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సలాడ్ అనమాట, ఫ్రూట్ సలాడ్. యాక్చువల్గా ఏంటంటే మేము వచ్చింది ఇది కార్తీక మాసంలో కాబట్టి నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్ను, అందుకని నా కోసం స్పెషల్గా వెజిటేరియన్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది ఫ్రూట్స్గా. మేము యాక్చువల్గా ఈ టూర్ అంతా కూడా నాకు ఇదే అయింది, కంప్లీట్ వెజ్ తినాల్సి వచ్చింది. ఇదిగో నాకు ఇది షెఫ్ స్పెషల్గా నా కోసం చేసి పంపించేవాడు అనమాట, అన్ని వెజిటేబుల్స్ వేసి. ఇది పులావ్ టైప్లో. నేను ఉన్న అన్ని రోజులు కూడానండి ఇండోనేషియా కానీ థాయిలాండ్ కంప్లీట్ నేను వెజే తినాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా టేస్టీగా చేసేవాడు, అడిగేవాడు ఆయన ఏమేమి వేయాలి ఏదైనా. నాకైతే అది చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళంగానే ఫస్ట్ కిందకి వెళ్ళంగానే ఆయన మా షెఫ్ ఎదురొచ్చేవాడు అనమాట. నేను చేస్తున్నాను మీకు కూర్చోండి, మమ్మల్ని కూర్చోబెట్టి చేసేవాడు. మా లంచ్ అది అయితే మాత్రం రూమ్కి పంపించేవాళ్ళు వాళ్ళు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మాత్రం. అయితే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అవ్వగానే ఇంకా బెడ్ క్లీన్ చేయడానికి వచ్చేవాళ్ళు అనమాట. నాకు అది ఒకటి చాలా బాగా నచ్చింది. ఇదిగో చూడండి, ఇది వచ్చి మా బాబు ఆర్డర్ ఇచ్చాడు, ఏంటో డోనట్స్ అవన్నీ. అయితే మార్నింగ్ అవ్వగానే వీళ్ళు వచ్చి ఇలా క్లీన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఇది ఒకటి మాత్రం చాలా బాగుంది. అంతకుముందు కొన్ని హోటల్స్లో ఏంటంటే వాళ్ళు మేము బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేవాళ్ళు, మేమంటే రూమ్లోనే ఉండేవాళ్ళం కదా, వాళ్ళు వచ్చేసి అంతా క్లీన్ చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే చాలా నీట్గా చేస్తున్నారండి, అంటే టాయిలెట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా క్లీన్ చేసేసి వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట. వీళ్ళు వెళ్ళిన తర్వాత మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే పక్కన ఒక మాల్ ఉంది కదా, మాల్ చూసి వద్దామని చెప్పి. ఎలా ఉంటుంది అనేది అసలు అంటే మనకి ఒకటి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఇక్కడ. కరెన్సీని అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే తక్కువే ఉంది కాబట్టి వీళ్ళది. మనం అంటే అక్కడ కొనే వస్తువులు ఎంత ఉంటాయి అనేది తెలియదు, అంటే ల్యాక్స్ల్లో కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. చూడండి ఈ రూమ్ అంతా ఎంత నీట్గా చేసేసిందో, చాలా బాగా చేసింది అనమాట. ఇది వచ్చేసరికి అండి మాకు 3 డేస్కి వచ్చేసరికి 1 lakh పడింది అనమాట హోటల్. అయితే వీళ్ళ కరెన్సీ ప్రకారం వీళ్ళకి 1.9 crores అనమాట. అయితే చూడండి ఎలా ఉందో, క్రోర్స్ అనేసరికి చాలా గమ్మత్తుగా ఉంది కదా. ఇప్పుడైతే మాల్కి వచ్చాము చూడండి, ఇక్కడ మాల్లో మేము షాపింగ్ అయితే చేసాం కానీ ఎక్స్పెన్సివ్ అయితే లేదు, ఇండియన్ రేట్ ప్రకారంగానే మేము షాపింగ్ అయితే చేసామండి. మీరు మరి తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోస్ అయితే చూడండి. మేము నెక్స్ట్ అయితే బాలి వెళ్తున్నామండి, అక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ వీడియోస్ మీకు పెడతాను, తప్పనిసరిగా చూడండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ మాత్రం తప్పనిసరిగా మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.